నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. పట్టణ వార్డుల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తీరును పరిశీలించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తోన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల ఎదుట ధర్నాలు ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన డిమాండ్లు నెరవేర్చాలి అంటూ నినాదాలు చేసిన కార్మికులు. పౌర సరఫరాల శాఖ మండల స్థాయి స్టాక్ మార్కెట్లో హమాలీల సమ్మె, పనికి డబ్బుల చెల్లింపులో జాప్యంపై ఒకరోజు సమ్మె చేసినట్లు వెల్లడి. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ జరుగుతున్న తీరును తెనాలిలో బుధవారం ఆలపాటి పరిశీలించారు. పట్టణ 17, 18 వార్డుల్లో ఆయన స్వయంగా పర్యటించి కార్యక్రమం తీరును ప్రత్యక్షంగా చూశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు, స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలని, ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని చెప్పారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని బిఎల్ఏలకు సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించినాయో ఆ సూచన చేసిన ప్రకారంగా ఐడెంటిఫికేషన్తో పాటు మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం. మనందరం కూడా ఓటు హక్కు ఉపయోగించుకునే విధంగా ఓటుని చేర్చుకుంటే ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం. నువ్వు ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉండాలో, ఎవరు నీకు మంచి వ్యక్తో నిర్ణయించుకునే అధికారం ఓటు వేసే వారికి మాత్రమే ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినా, మన వాస్తవాన్ని చూసినా కూడా మనకు అనిపించే అంశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధానంలో ఓటు అనే పవిత్రమైన అంశంగా భావించి ఆ పవిత్రమైన ఓటుని వినియోగించుకునేలాగా నువ్వు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలకు తెలియజెప్పి, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు ప్రపంచంలో. వాట్ ఎవర్ ది ఇండియా ఈజ్ హ్యావింగ్, వేర్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా ఈజ్ ద మదర్ ఆఫ్ ద డెమోక్రసీ ఫర్ ఆల్ అని చెప్పి చెప్పుకుంటారు. అలాంటి అంశాన్ని గుర్తు తెచ్చుకొని ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా మన ఓటుని వినియోగించుకోవటం, ఓటుని నమోదు చేసుకోవటం, ఓటును వేయటం కూడా అవసరమైనప్పుడు ఆ ఓటు అనే ఆయుధం ద్వారా నువ్వు సరైన సమాజానికి న్యాయం జరిగేలాగా చూసుకోగలిగిన శక్తి కలిగినటువంటి ఆ ఓటుకి అలాంటి పవిత్రత ఉంది అనే భావన. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోండి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మన పార్టీ తరఫున, కూటమి నాయకత్వం తరఫున బిఎల్ఏస్ ఓటు నమోదు చేసే విధానంలో కానీ, ఓటుని ఎవరైతే లేరో లేకపోతే చనిపోయారో వాటిని తీసివేసే దానిలో కానీ, ఎవరైతే షిఫ్టింగ్ కానీ లేకపోతే తప్పులు జరిగితే ఆ మార్పుల కోసం ఫామ్ 8 ద్వారా మార్పు చేసే కార్యక్రమం కానీ మీ అందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు ప్రత్యేకంగా 16, 17 వార్డులో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి పేరు పేరున తాను అధికారం చేపట్టిన ఈ 2 ఏళ్లలో మండల వ్యాప్తంగా 2,42 లక్షల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు వెల్లడించారు.
స్థానిక కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. గత ఏడాదిగా ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి తన అనుమతి సంతకం లేకుండానే ముందస్తు అనుమతి పేరుతో ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి కె ఆనంద్ బిల్లులు డ్రా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీవి అత్తోట దీప్తి, ఏపీఓ ఆనంద్లు సమాధానం చెప్పలేదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హామీ ఇచ్చారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తమ డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూచించారు. వర్షం వచ్చినందున గ్రామాల్లో శానిటేషన్, డ్రైన్ల మరమ్మతులు, నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. మల్లపాడు పంచాయతీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని మెరుగుపరచాలని పంచాయతీ కార్యదర్శిని ఎంపీడీఓ ఆదేశించారు. డ్రైన్ల కాలువలో చెత్త చెదారం వేయవద్దని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీలు కోడూరు స్వప్న, జి రమాదేవి, డిప్యూటీ ఎంపీడీఓలు వైవిడి ప్రసాద్, రామ్ కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాసరావు, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, విజయంతిబాబు, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, సిడిపిఓ విజయ్ గౌరి, ఏపీఎం జయశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ అనూష, ఉద్యానవన శాఖ అధికారులు యు శ్రీనిత్య, వెటర్నరీ డాక్టర్ అనూష, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో ఈ డ్రైనేజ్ సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి దీనికి వర్కులు డ్రైన్కి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కానివ్వండి, అలాగే స్పెషల్ ఆఫీసర్లు కానివ్వండి, ఈ డోక్రా వాళ్ళకి తిరిగి ఈ తీర్మానాలు వచ్చి త్వరగా ఈ వర్కులు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 2 సంవత్సరాల నుంచి 121 వర్కులు చేశాం మా హయాంలో. దానికి 2,42,00,000 రూపాయలు 15 బ్యానర్స్ కానీ, అలాగే మండల గ్రాంట్స్ కానీ చేశాం. అలాగే ఇప్పుడు గతంలో పెట్టిన పాత వర్కులు రద్దు చేసి కొత్త వర్కులు పెట్టుకోవాల్సిందిగా కంపెనీలకి తెలియపరుస్తున్నాం. అట్లాగే స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏదైనా డ్రైవింగ్ కానీ, ఏదైనా సంబంధించిన వాటర్ లైన్ కానీ ఏమైనా ఉంటే నాకు కూడా ఎంపీ గారు కానీ నాకు కానీ తెలియపరిస్తే మనకి ఈరోజు సర్వసభ్య సమావేశం తెనాలి రూరల్లో జరిగింది. గతంలో చాలా వర్క్స్ పెట్టాము. దానికి సంబంధించి 2 లక్షల పైన 15 ఫైనాన్స్ కింద వర్క్ చేయించడం జరిగింది. అండ్ జనరల్ ఫండ్ కింద కూడా 1,30,000 వర్క్స్ మనం కంప్లీట్ చేశాము. అయితే ఇంకా కొన్ని వర్క్స్ పెట్టినవి చెయ్యనివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సమావేశంలో మేము క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేసి ఎంపీపీ గారు చెప్పున్నారు. వాటి ప్లేస్లో మేము కొత్తగా కొన్ని వర్క్స్ ఇవాళ ఎంపీటీసీలు ప్రపోజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము పెట్టడం జరుగుతుంది. సంగం జాగర్లమూడిలో గ్రావెల్ రోడ్డు మరియు సీసీ డ్రైన్స్ వాళ్ళు అడిగారు. వీటిని అంచనాలకు పంపించి ఎంత అయితే అవుతుందో అవి మండల పరిషత్లో పెట్టడం జరుగుతుంది. కొలకలూరులో గరువు కాలనీలో 60 మీటర్ల రోడ్డు ఒకటి ఎంపీటీసీ అడిగి ఉన్నారు. మళ్ళీ కొలకలూరులోనే పాత రాజా టాకీస్ సినిమా హాల్లో ఒక సైడ్ డ్రైన్ కూడా వాళ్ళు 100 మీటర్ల సైడ్ డ్రైన్ కూడా అడిగి ఉన్నారు. దానికి కూడా అంచనాలు కోసం పంపించి వాటిని కూడా మండల పరిషత్లో పెట్టడం జరుగుతుంది. కోపల్లలో సీసీ డ్రైన్స్ 100 మీటర్లు ప్లస్ ఒక బోరు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అండ్ జగడగుంటపాలెంలో కూడా వాళ్ళు బోర్ అడగడం జరిగింది. ఇవన్నీ కూడా మండల పరిషత్లో కొత్తగా వచ్చిన వర్క్స్. పాతవన్నీ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మనం తీర్మానం చేస్తున్నాము, కానీ ఎవరు కూడా వర్క్స్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి వాటి ప్లేస్లో ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా మినిస్టర్ గారు తిరిగినప్పుడు కానీ, లేకపోతే ఎంపీటీసీలు దగ్గరికి పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ఐడెంటిఫై చేసిన వర్క్స్. నేను కూడా విలేజెస్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని వర్క్స్ నేను ఐడెంటిఫై చేసినవి కూడా మండల పరిషత్లో మేము పెట్టి అవన్నీ ఖచ్చితంగా చేయిస్తాం. అదేవిధంగా విలేజెస్లో శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా సెక్రటరీస్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం, డ్రైన్స్ పొంగిపోయి రోడ్ల మీదకి వచ్చి తర్వాత వ్యాధులు ప్రబలి దోమలు, ఈగలు ఇట్లాంటి పరిస్థితుల్లో రాకూడదని చెప్పేసి ఇప్పుడే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ కాల్చొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన అంగల్కుదురు లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాగే కాల్చడం వల్లే పక్కనున్న పూరిగుడిసెల అంటుకొని ఒక 3 ఫ్యామిలీస్ రోడ్డును పడ్డ పరిస్థితి మనం చూసాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని సెక్రటరీస్కి తెనాలిలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించడాన్ని పాఠ్యపుస్తకాలతో వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థల ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, మద్దినేని కిరణ్ బాబు మాట్లాడారు. విద్యాశాఖ పర్మిషన్ తీసుకోకుండానే ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోటి పుస్తకాలు పేరుకు వేలకు వేలు దోచుకుంటున్న గుంటూరు జిల్లా ఆర్ఐఓ పట్టించుకోకపోవడాన్ని ఖండించారు. ఇప్పటికైనా అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే పోకడలు గనుక కొనసాగితే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని, అప్పటికి విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకి వెనుకాడబోమని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి అనుమతి లేని విద్యా సంస్థల్లో మీ పిల్లల్ని చేర్పించి వారి భవిష్యత్తుని నాశనం చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఏఎస్ఎఫ్ అధ్యక్షులు కోట్లు, ఉపాధ్యక్షుడు మణి, ఏఎస్ఎఫ్ నాయకులు పండు, హృషి నాయుడు, రవి, దీపక్, యశ్వంత్, సాయి, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఏదైతే పర్మిషన్స్ లేకుండా అనేక కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఈ కార్పొరేట్ కబంధ హస్తాలకు తోడుగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి గారు మీరు స్పందించండి, బయటికి రండి, విద్యార్థులను కలవండి, వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలుసుకోండి. దాంతోపాటు విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తే రేపటి రోజు మీ ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంది. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏదైతే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏదైతే అక్రమంగా నడుపుతున్న విద్యా సంస్థలు కానీ అదేవిధంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో వాటిని అడ్డుకోవడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఫీజు 18,000 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయిస్తే వీళ్ళు ఇక్కడ ఫీజులు మాత్రం 40,000, 50,000, 60,000. వీటికి పేర్లు ఐపీఎల్, ఎన్పిఎల్ అని చెప్పి టెక్నో, ఈ టెక్నో అని చెప్పి అమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరే చెప్పారు విద్యార్థులకు బాసటగా నిలబడతానని చెప్పి. ఈరోజు 60,000, 70,000 ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఫీజులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కళాశాలకు కట్టాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని మీరు ఒక గాడిలో పెట్టకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులు అందరిని కలుపుకొని ఎవరైతే మాతో కలిసి వస్తారో అన్ని విద్యార్థి సంఘ నాయకులను కలుపుకొని రోడ్ల మీద బేటాయిస్తామని చెప్పి, లేకపోతే అసెంబ్లీ ముట్టడి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తెనాల్లో ఏవైతే ఉన్నాయో కళాశాలలో ఒకసారి మీరు పర్యవేక్షించి ఫైర్ ఉందా, లేకపోతే మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా లేదా, అదేవిధంగా మెట్లు ఎక్కడానికి వాళ్ళకి కన్సిస్ట్గా ఉన్నాయా లేదా, రూములు విశాలంగా ఉన్నాయా లేదా, వీళ్ళకి గేమ్స్ మానసిక ఒత్తిడికి గురవ్వకుండా ప్రతి వారం ఒక గేమ్ పీరియడ్ అనేది జరగమని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కడా లేదు. వీటిని మీరు కొనసాగించకపోతే, మీరు పర్యవేక్షించకపోతే ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెనాలిలో ప్రతి కళాశాల ముందు బేటాయించి ఈ ఏదైతే విద్యార్థి సమస్యలు ఉన్నాయో పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం దిగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెనాలి మున్సిపాలిటీ అధికారుల అసమర్థత కారణంగా పట్టణ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, అలసత్వం వీడి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తామని హైకోర్టు న్యాయవాదులు హెచ్చరించారు. ఐతానగర్లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైకోర్టు న్యాయవాదులు పెరికల డానియల్, వేములపల్లి శ్రీనివాస్, తెనాలి న్యాయవాది గజ్జా శ్రీనివాసగౌడ్ మాట్లాడారు. తెనాలి మున్సిపాలిటీ అధికారుల అలసత్వం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. పారిశుద్ధ్య కార్మికులు రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం లేదన్నారు. తక్కువ కార్మికులతోనే ఎక్కువ పని చేయడం వల్ల వారు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. మరొక వైపు పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు అధికంగా ఉన్నాయని అన్నారు. కానీ వాళ్ళు ఎక్కడో ఉంటారనమాట. అది అలాగే గుంటలుగా ఉంటుంది. దాని నిండా నీళ్లు, వర్షపు నీళ్ళు కావచ్చు, వాడి పారేసిన నీళ్ళు కావచ్చు. సో ఆ స్టాగ్నేటెడ్ వాటర్ మూలన ఏమవుతుంది, దోమలు, ఈగలు ఎన్నో వస్తూ ఉంటాయి, పందులు, పాములు అవి కూడా వస్తూ ఉంటాయి. సో దాని గురించి అసలు ఓనర్స్ ఎవరు, ఎక్కడ ఉంటారు, వాళ్ళు వెంటనే వచ్చి వాటిని క్లీన్ చేయాలి, లేదంటే దాని నిండా మట్టి పోయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మా ఇంటి వెనకే ఎక్కడో కాదు, మా ఇంటి వెనక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆ వాటర్ చూడండి, అది కంపు కొట్టిపోతూ ఉంటుంది అనమాట అది. సో దాని మూలన ఈగలు, పాములు, ఆ గోడ మీద నుంచి పాములు వచ్చినాయి. మరి ఎవరు దీనికి సంబంధం? మరి ఎన్నోసార్లు చెప్పినా కానీ ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు, మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు, అయినా సరే దే ఆర్ నాట్ బాదరింగ్.
సో దాని గురించి ఇదే ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ కుక్కొచ్చి కాటేస్తో తెలియదు. ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారు? సుప్రీంకోర్టు కూడా రూలింగ్స్ ఇచ్చినా కానీ, సెపరేట్ షెడ్స్ వేయమని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళు అట్లా నిర్లిప్తంగా ఉంటున్నారు నాకు అర్థం కావటం లేదనమాట. సో అలాగే ఇంకో ప్రాబ్లం ఏంటి, వేకెంట్ ల్యాండ్స్ అయిపోయింది. ఈ కొంతమంది ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళకి ఏంటంటే మా పక్కనే రోడ్డు పక్కనే వాళ్ళ ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు కట్టుకుంటారు అనమాట. ఓకే, కొంత ఆక్రమించుకుంటున్నారు. అయితే పని అయిపోగానే కనీసం యాక్చువల్గా దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ద పబ్లిక్ రోడ్స్. అది వాళ్ళు ఉపయోగించడానికి వీలే లేదు. సరే, ఉపయోగించుకుంటున్నారు కాన్ఫిడెంట్ పొజిషన్లో. అయిపోయిన తర్వాత ఆ గ్రావెల్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, అయిపోయిన తర్వాత కొంచెం పైకి ఎగేసుకుంటే బాగానే ఉంటుంది. ఎవడు చెట్ల ఏముందలే అంటే ఎందుకని చేయడం లేదు. డోంట్ కేర్, మున్సిపాలిటీ అంటే డోంట్ కేర్. ఎందుకు అనేది నేను చెప్పలేను. కానీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి విపరీతమైనటువంటి అనారోగ్యం కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అదేవిధంగా పాములు వస్తున్నాయి అంటున్నారు. రకరకాల జంతువులు కూడా ఏంటంటే పందులు ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉండడం వల్ల వ్యాధులు ఎక్కువగా ప్రబలడానికి అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ సిబ్బంది ఇమీడియట్గా దీని మీద స్పందించి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా జాగ్రత్తగా క్లియర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మున్సిపల్ ట్రాక్టర్స్ వీధుల్లో వెళ్ళేటప్పుడు వాటి మీద నుంచి చెత్త వెళుతున్నటువంటి ఏదైతే వాహనదారుల మీద పడుతూ ఉంది దాన్ని గమనించడం జరుగుతుంది. దానికి ఏంటంటే మున్సిపల్ సిబ్బంది పైన కొంత దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసి గ్రీన్ మ్యాట్ లాంటిదో లేకపోతే కొంచెం తక్కువ అంటే సాంద్రత కలిగినటువంటిది అంటే గ్యాపులు ఉండే విధమైనటువంటి ఏదైనా ఒకటి కవర్ చేసి దాన్ని తీసుకెళ్తే ట్రాక్టర్స్ తీసుకెళ్తే ఆ మెటీరియల్ ఏదైతే వేస్ట్ మెటీరియల్ జనాల మీద పడకుండా ఉంటుంది అనేది ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పట్టణ పెనుపాడులోని పౌర సరఫరాల శాఖకు చెందిన మండల స్థాయి స్టాక్ పాయింట్లో పనిచేస్తున్న హమాలీలు ఒకరోజు సమ్మె చేశారు. తమకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందని తెలిపారు. పౌర సరఫరాల శాఖ పరిధిలోని మండల స్థాయి స్టాక్ పాయింట్ హమాలీలు 33 మంది ఏఐటియుసి అనుబంధ ముఠామేస్త్రి దుగ్గిరాల పోతరాజు నాయకత్వంలో బుధవారం పనులను నిలిపివేశారు. సమ్మెను చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఒకరోజు సమ్మె చేసినట్లు తెలిపారు. తాము చేస్తున్న పనికి నెల రావాల్సిన డబ్బులు రావడంలో నెలకొన్న జాప్యానికి నిరసనగా సమ్మె చేశామని తెలిపారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారం నిరవధిక సమ్మె చేస్తామని వివరించారు. నా పేరు గుంటూరు నాగేశ్వరరావు. నేను పెనుపాడు తెనాలి ఎంఎల్ఎస్ పాయింట్ నందు హమాలీగా పనిచేస్తున్నాను. కానీ గత కొంతకాలముగా కేంద్ర రాష్ట్రాలు కలిపి ఒకే బిల్లు చొప్పున పడిచేయి బిల్లులు ప్రకటించేవాళ్ళు ఇప్పుడు రాష్ట్రము కేంద్రాన్ని ఎడగొట్టి ఫిబ్రవరి నెల నుంచి కేంద్రం బిల్లులు సరిగా పడతలేదు. మాకు జీవనోపాధం కోల్పోతున్నాము. నెల 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి అట్ట బిల్లులు మాకు వేయిస్తున్నారు. కానీ మేము ఎంతో బతిమలాడితే కానీ మాకు గ్రాంట్లు లేవు అని చెప్పి సమాధానం చెబుతున్నారు గుంటూరు జిల్లా నుంచి. కనుక మాకు మా జీవనోపాధి సక్రంగా జరగాలి అంటే మేమందరం సక్రంగా బ్రతకాలంటే పిల్లల్ని బతికించుకోవాలంటే మాకు ఏ నెలలో బిల్లులు ఆ నెలలో మాకు బిల్లులు అందజేయవలసిందిగా మేము కోరుతున్నాము. కానీ ఈ ఒక్కరోజు మాగా కేంద్ర రాష్ట్ర యూనియన్ నాయకుల మాట ప్రకారము ఈ నిర్ణయము బంధు నిర్ణయం తీసుకుంటున్నాము. దుగ్గిరాల పోతురాజు అండి. 2 నెలల నుంచి బిల్లులు రావట్లేదు సార్. మాకు మినిమం మనిషికి 15,000 రూపాయలు వరకు వాళ్ళకి నెలకి. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోండి సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ కాపు నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు, కుట్రలు, కుతంత్రాలపై ప్రజలు అవగాహనతో ఉండాలని టీడీపీకి చెందిన కాపు నాయకులు సూచించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కాపు నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. కొందరు వైసీపీ నాయకులు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం పేరును ఉపయోగించుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని సామాజిక వర్గాలను సమానంగా గౌరవించింది. కాపు సామాజిక వర్గం అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం మా విధానం కాదన్నారు. కాపులకి అన్ని విధాలుగా అండగా నిలిచేది కూటమి ప్రభుత్వం అని, కాపులు ఇప్పటికీ ఎప్పటికీ కూటమి ప్రభుత్వానికి అండగానే ఉంటారని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ తెనాలి మండల ఉపాధ్యక్షుడు ముళ్లపూడి వెంకట్, గాజుల విజయసారథి, అన్నదాసు నాగేశ్వరరావు, గుమ్మడి నరసయ్య, గద్దె వెంకట్రావు, ధూళిపూడి పూర్ణచంద్రరావు, కలకండ శేషయ్య, తిరుమల శెట్టి, వెంకట నారాయణ, కె శేషగిరి, తోట శ్రీకాంత్, పసుపులేటి ఏడుకొండలు, గోపిశెట్టి అప్పారావు, కాళిశెట్టి వెంకట నారాయణ పాల్గొన్నారు. కుల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక తలంపుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ ఈ రోజున
కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అవటం అనేది అసాధ్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక సంక్షేమంగాను మరి అన్ని రకాల ప్రజలకు అనుకూలంగాను నడుస్తుంది. ఆ రాజకీయాన్ని మరి వీళ్ళ వల్ల కాదు బద్దలు కొట్టడం. పేర్ని నాని గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించట్లేరు. కాపులను కేవలం టార్గెట్ చేసి, కాపు కులాన్ని టార్గెట్ చేసి కూటమి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, కూటమి మధ్య చుచ్చుపెట్టి ప్రజలను విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యాచరణ చేస్తున్నారు. కాపులు తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యసనపరులు అంటూ ఆయన వీడియోలు అన్నీ సర్క్యులేట్ అవుతాయని అందరికీ తెలుసు. అంత దుర్మార్గంగా కాపులను అవమానకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు ఈరోజు ఏదేదో కాపులను ఉద్ధరించే నాయకులాగా మాట్లాడటం మరీ హాస్యాస్పదం. అందరూ నవ్వుకుంటున్నారు. అలాగే ఏంటి మాకు ఓటేయలేదు, కాపులు ఎవరు ఓటేయలేదు, కాపులు పవన్ కళ్యాణ్కి ఓటేశారు, మేము ఎస్టీ ఎస్సీ బీసీల ఓట్లతోనే వచ్చాం కానీ మా కాపులు ఎవరు ఓటేయలేదని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నేను కాపు నాయకుడిని ఎలా చెప్పుకొని తిరుగుతాడు? మరి కాపుల మధ్య ద్వేషాలు లేపి ఎలాగలా పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటికి లాగాలి, ఈ ప్రభుత్వం నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. మరి మనం చూసినట్టయితే కృష్ణలంక మరి గాదే సాయి కృష్ణ మరి 23 ఏళ్ల కుర్రవాడు, వాడి మీద 22 కేసులు, వీటిల్లో 15 కేసులు వైసీపీ గవర్నమెంట్ జగన్ గారు పెట్టినాయి. మనందరం కూడా ఆలోచించాలి. ఆ అబ్బాయి వయసుకి ఆ అబ్బాయి మీద పోక్సో కేసు, గంజాయి కేసులు, తర్వాత బ్లేడ్ బ్యాచ్ కేసులు, మానవ భంగాలు, ఇన్ని కేసులు ఉన్నటువంటి వాడు ఒక తప్పు వాడు ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిందని చెప్పి వాడిని భుజాన వేసుకొని ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టి ఆయన కూటమి నుంచి బయటికి తేవాలనే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం? మరి పట్టణానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ శ్రీ మహాత్మ సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మృతి చెందారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి కొద్ది రోజుల క్రితం శ్వాస సంబంధిత అనారోగ్యానికి గురయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆయన మృతి చెందారు. రామలింగాచారి భార్య రత్నకుమారి, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతిక దేహాన్ని బుర్రిపాలెం రోడ్డులోని ఆశ్రమానికి తరలిస్తామని సోదరుడు వజ్రాల నాగరాజు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. విద్యాధీకుడైన రామలింగాచారి డాక్యుమెంట్ రైటర్ గా జీవనం సాగిస్తున్నారు. మహాత్మా గాంధీ ఆత్మకథ చదివి ప్రభావితుడయ్యారు. గాంధీ స్ఫూర్తితో ఆశ్రమాన్ని స్థాపించారు. కుటుంబ సభ్యులు లేని ఒంటరి వృద్ధుల పోషణ, వైద్యాన్ని చూస్తున్నారు. పట్టణ కొత్తపేటలో ఆశ్రమం నిర్వహిస్తూ కొంతకాలం క్రితం దాతల సహకారంతో బుర్రిపాలెంలో సొంత భవనం నిర్మించారు. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెనాలి ఆర్టీసీ డిపోలో 2వ రోజు కూడా ఉద్యోగులు నిరసన తెలియజేశారు. తెనాలి బస్టాండ్లో ఏపీపీటీడీ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12:15 నుంచి 1 గంట వరకు ధర్నా చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ధర్నాలో జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈపూరి విజయ్ కుమార్, తెనాలి డిపో ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్ష కార్యదర్శులు వి శంకర్రావు, నలుకుర్తి సుధాకర్ రావు, జోనల్ నాయకులు ఇమ్మళ్ల రాజేష్ ఖన్నా, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఎన్ సుధాకర్ రావు, కె శ్రీనివాసరావు, గ్యారేజ్ నాయకులు దీపాల దేవ శ్రీనివాస్, వి జోషిబాబు, బాలాజీ, మహిళా నాయకులు దానబోయిన లక్ష్మీపార్వతీదేవి, వి ప్రసన్న కుమారి, కెఎల్ ప్రభావతి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఆర్టీసీ కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. స్త్రీశక్తి పథకం ద్వారా రావాల్సిన డబ్బులు మొత్తం మన ఆర్టీసీకి ఇచ్చేసేస్తే ఎవరు వాళ్ళకి బస్సులు మనమే కొంటాం. అదే పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. బస్సులు మనమే నిర్వహిస్తాం. మన డ్రైవరే స్కిల్ డ్రైవర్ ఏ బస్సు అయినా నడుపుతాడు. ఎలాంటి మార్పులైనా మన సిద్ధంగా ఉన్నారు మన ఆర్టీసీ డ్రైవర్ సోదరులు. మన కండక్టర్ సోదరులు టిమ్ములు లేనప్పుడు మరి టికెట్లు ఇవ్వట్లేదా? టాప్ సర్వీస్ మనం చేయలేదా? చేసాం. అలాగే మన సోదరులు, మన గ్యారేజ్ సోదరులు బస్సు ఇంజిన్ కూడా తయారు చేసే పరిస్థితి ఉంది. నిన్న కూడా అనుకున్నాం మనం. ఇంజిన్ అయినా తయారు చేస్తారు మన గ్యారేజ్ సోదరులు. అంతా స్కిల్డ్ మెకానిక్లు మన దగ్గర ఉన్నారు. మనం నిర్వహించలేమా? మన ఎంఎఫ్లు, మన డిఎంలు మరి ఎంత చాకచక్యంగా లేకపోతే, ఎంత జ్ఞానంతో లేకపోతే ఇది ఆర్టీసీ ఇంత గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కింది మరి. కాబట్టి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచించండి. అలాగే ప్రజలారా, సోదరులారా, మీ స్త్రీశక్తి పథకంలో ఆర్టీసీ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నది. అది స్త్రీమూర్తులందరికీ తెలుసు. మీరందరూ మా తల్లులు, మా చెల్లెలు, మా అక్కలు. మీరు దయచేసి మీరు కూడా మాకు మద్దతు తెలపండి. ప్రభుత్వానికి చెప్పండి, ఆర్టీసీ ఉద్యోగులు ఎండనక గౌరవంగా కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళ బస్సులను ప్రైవేట్ పరం చేయడం కరెక్ట్ కాదు అన్న అని చెప్పి ప్రభుత్వానికి చెప్పండి. దయచేసి తెలియజేయండి.
అని నిర్ణయించుకుంటా ఉన్నాం. అలాగే పెద్దలు, ప్రజాప్రతినిధులు, మరి ఉన్నత అధికారులు, ఉద్యోగులు అందరూ గ్రహించి ఆర్టీసీ విద్యుల ఆవేదన, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చి మమ్మల్ని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు. పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ రామలింగేశ్వరపేటలో 9 రోజుల దీక్షతో శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ క్రతువును నిర్వహిస్తోన్న బ్రహ్మశ్రీ వేమూరి విజయభాస్కర్ దంపతులను బుధవారం పండితులు మహదాశీర్వచనంతో సత్కరించారు. శ్రీ వైకానస సేవా సంఘం అధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి సుదర్శన యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం వైకానస ఆగమ పండితులు దివి లక్ష్మీనరసింహాచార్యులు, రొంపిచెర్ల బట్ట వెంకటరమణాచార్యులు, వేదాంతం నాగమారతి ఆచార్యులు, దివి ఉదయకుమార్ ఆచార్యులు, బ్రహ్మశ్రీ విష్ణుభట్ట రామకృష్ణ సోమయాజీ తదితరులు విజయభాస్కర్ సీత దంపతులను వేదమంత్రాలతో మహదాశీర్వచనం అందించారు. డాక్టర్ మేడూరి బాపన ఆచార్య స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాసమూర్తి, విజయభాస్కర్ దంపతులకు రామపాదుకలను సమర్పించి దుస్సాలువ సత్కరించారు. కార్యక్రమంలో పలువురు వైకానస ఆగమ పండితులు, స్మార్త శైవ ఆగమాల పండితులు, భక్తులు పాల్గొన్నారు. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. పట్టణ వార్డుల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తీరును పరిశీలించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తోన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల ఎదుట ధర్నాలు ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన డిమాండ్లు నెరవేర్చాలి అంటూ నినాదాలు చేసిన కార్మికులు. పౌర సరఫరాల శాఖ మండల స్థాయి స్టాక్ మార్కెట్లో హమాలీల సమ్మె, పనికి డబ్బుల చెల్లింపులో జాప్యంపై ఒకరోజు సమ్మె చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.